అందుకోవడమే మన లక్ష్యం. ఇంకంతకు మించి ఏమైనా లక్ష్యం ఉందండి? క్రీస్తు యేసునందు కలిగే ఉన్నతమైన పిలుపు గొప్ప భాగ్యం. ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను? క్రైస్తవులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి, మధ్యాకాశంలో నేను మీ కొరకు రాబోతున్నాను. పౌలు ఇది గ్రహించాడు. అందుకే సమస్తను పెంటతో సమానంగా ఎంచుకొని వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై పరిగెత్తుచున్నాడు పౌలు. ఫిలిప్పీలో రాసిన పత్రిక 3:13-14 చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందును దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని ఎలాగైనా సాధించవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, సంతోషంగా. గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఈ రోజున నువ్వు దేని కొరకు దేవుని నమ్ముకున్నావు? నీ గురి ఏమిటి? యేసు ప్రభు నమ్ముకుంటే రోగం బాగైతే నమ్ముకున్నావా? యేసు ప్రభు నమ్ముకుంటే మంచి ఇల్లు కట్టిస్తాడు నమ్ముకున్నావా? యేసు ప్రభు నమ్ముకుంటే మంచి భార్య దొరుకుతుందని నమ్ముకున్నావా? యేసు ప్రభు నమ్ముకుంటే నా అప్పులన్నీ తీరుతాయని నమ్ముకున్నావా? ఉద్దేశాన్ని బట్టి ఏ కాన్సెప్ట్తో యేసు ప్రభు దగ్గరికి వచ్చావు? ఈనాడు లోకంలో క్రైస్తవ ప్రపంచమంతా కూడా దేవుని దగ్గర ఏదో ఆశించి, దేవుడు ఏదో చేస్తాడని దేవుని దగ్గర ఏదో లబ్ధి కొరకు వెంబడించే వారే ఉన్నారు. ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం పొందాలనే లక్ష్యాన్ని మర్చిపోతున్నారు క్రైస్తవులు. నేను అంటాను, దేవుని బిడ్డారా, ఈ లోకంలో నిన్ను ఒక స్నేహితుడు కానీ ఒక స్నేహితురాలి నిన్ను బర్త్డేకు పిలవకపోయినా బాధపడకు, నిన్ను పెళ్ళిలో విలువపోయినా బాధపడకు, నిన్ను పేరంటలో విలువపోయినా బాధపడకు. లోక సంబంధమైన మనుషులు, వాడు నా ఇంటికి వచ్చి కార్డు ఇవ్వలేదు, నా ఇంటికి వచ్చి నాకు అసలు ఫోనే చేయలేదు, నన్ను ఎవడు పిలువలేదు, నేనెందుకు వెళ్తానని లోక సంబంధమైన వాటికి మనుషులు నిన్ను పిలిచినా పిలవకపోయినా, నీ విలువను గుర్తించకపోయినా, పరలోకమందున్న దేవుడు ఉన్నతమైన పిలుపుతో తల్లి గర్భంలోనే నిన్ను పిలుచుకున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ లోక సంబంధమైన మనుషులు నిన్ను పిలువకపోయినా బాధపడకు. రేపు కడబూర శబ్దంతో మధ్యాకాశములో నా దేవుడు నిన్ను పిలువబోతున్నాడు. ఓ గ్లోరియస్ సంగమా, నువ్వు పైకి ఎక్కిరా అని ప్రభువే నీకు స్వాగతం పలకబోతున్నాడు. ఈ లక్ష్యంతోనే మనం బ్రతకాలి. లోకంలో మనుషులు నన్ను విలువలేదు, లోకంలో నన్ను బర్త్డేకి విలువలేదు, లోకంలో నన్ను పెళ్ళిళ్ళకు విలువలేదు, లోకంలో నన్ను పేరంట